ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ జనసేన బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వరుస పోరాటాలకు సమాయత్తమవుతున్నారు. తాజాగా యువజన విభాగాన్ని యాక్టివేట్ చేశారు వైఎస్ జగన్. ఇందులో భాగంగా ఇప్పటికే ఆ విభాగం సభ్యులతో సమావేశమయ్యారు. వారికి దిశానిర్దేశం చేశారు. టీడీపీ కూటమి పాలనా వైఫల్యాలను గ్రామ స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లడం, వరుసగా చోటు చేసుకుంటున్నట్లుగా భావిస్తున్న దాడులపై క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు. ఈ క్రమంలో యువజన విభాగాన్ని మరింత పటిష్టం చేశారు. యువజన విభాగానికి కొత్తగా 5 మంది నిర్వాహక అధ్యక్షులను నియమించారు. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ 5 మందికి జిల్లాల బాధ్యతలను అప్పగించింది. కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమితులైన వారిలో అన్నంరెడ్డి అదీప్ రాజు, కారుమూరి సునీల్ కుమార్, పేర్ని కిట్టు, భూమన అభినయ్ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నారు. వారికి ఆయా జిల్లాలను కేటాయించారు. ఆ జిల్లాలో పార్టీ బాధ్యతలను అధ్యక్షుడితో కలిసి పర్యవేక్షించాల్సి ఉంటుంది. రాష్ట్ర అధ్యక్షుడిగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రాజానగరం మాజీ శాసనసభ్యుడు జక్కంపూడి రాజా కొనసాగుతున్నారు. అదీప్ రాజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలు, కారుమూరి సునీల్ కుమార్ కాకినాడ, కోనసీమ, తూర్పు పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలు, పేర్ని కిట్టు కృష్ణా, ఎన్టీఆర్ గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలు, భూమన అభినయ్ రెడ్డి ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వైఎస్ఆర్ కడప జిల్లా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాలు కేటాయించారు.